ఇక ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైనట్టు తెలిసింది. ఇక పేలుడు దాటికి పూర్తిగా 8 కార్లు దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. అటు సమీపంలో ఉన్న దుకాణాలు కుత్సుత ఇక ధ్వంసమయ్యాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. इस बारे में आपको ज्यादा बता पाएगी। तो सर आगे की अभी तैयारियां पूरी है, अगर यहाँ पर दोबारा से कुछ ऐसी चीजें होती है तो भगवान ना करे ऐसी चीज दोबारा हो या कोई इस तरह का कोई भी एक्सीडेंट दोबारा हो, बट दिल्ली फायर सर्विस हमेशा ही तैयार रहती है। जैसे कि आप खुद ही देख सकते हैं कि मात्र जो है 34 मिनट के अंदर इस आग को हमने बुझा दिया है। घायलों का भी कोई यहाँ पर भी आया है? अभी हमारे पास कोई सूचना नहीं है, हम इन्फॉर्मेशन कलेक्ट कर रहे हैं मैडम। थैंक यू। ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, అంటే ఢిల్లీతో సహా దేశం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. అంటే దీని వెనక అసలు అంటే ఇంతకు ముందు ఉగ్రవాదులు అంటే అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ప్రతీకార చర్యగానే ఈ బాంబు పేలుడు సంభవించింది అనుకోవచ్చు అంటారా? విజయ, మీరు చెప్పింది కరెక్టే. ప్రస్తుతం మాత్రం ఈ ఢిల్లీ పేలుల వెనుక ఉగ్రకోదం ఉందని చెప్తున్న అయితే మాత్రం ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించింది. దీని మీద ఇప్పటికే కొంత సమాచారం కూడా సేకరించడం చేస్తా ఉంది. మొన్న ఏమైతే రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా ఒక అతను అరెస్ట్ చేశారు. మొత్తం 6 వరకు కూడా ప్రస్తుతం ఎన్ఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో దీంట్లో వీళ్ళని అరెస్ట్ చేసిన దానికి ప్రతీకారమా, లేకపోతే వీళ్ళు గతంలోనే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరిగే అవకాశం ఉందని చెప్పన్న విషయం మీద కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పటికే అలర్ట్ కూడా ప్రకటించింది. ఆ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన పైన కూడా ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపిన కారులో ఈ భారీ ఎత్తున బాంబు పేలుడు జరిగింది. ఇది మనం గమనించవచ్చు. అంటే ఎక్కడ బాంబు పేలుడు జరిగినా కూడా దాని మూలాలనేది కూడా ఖచ్చితంగా హైదరాబాద్ లో ఏదో రకంగా తేడంతో ఇప్పుడు హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. సో హైదరాబాద్ లో కూడా దీనికి సంబంధించిన మూలాలు గతంలో ఎక్కడ దేశం మొత్తం మీద ఎక్కడ బాంబు పేలుడు జరిగినా కూడా హైదరాబాద్ మూలాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ లో ఆయన ప్రకటించి ఇక్కడ స్లీపర్ సెల్స్ మీద నిఘా పెట్టి ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. బాంబు పేలుడు దాదాపు 6 గంటల 50 నిమిషాలు ఇప్పుడు బాంబు పేలుడు జరిగిన తర్వాత జరిగిన ఘటనలన్నీ కూడా చూస్తే ఇప్పటి వరకు కూడా 9 మంది గాయపడ్డట్టు తెలుస్తా ఉంది. సో చనిపోయేట్టు చూస్తా ఉంది. సో ఇంత భారీ పేలుడుకు సంబంధించి ఉగ్రకోణం అనేది మాత్రం చాలా స్పష్టంగా ఉందని చెప్పన్న సమాచారం ఉంది. కానీ ప్రస్తుతం అయితే మాత్రం స్థానిక పోలీసులు అలాగనే యాంటీ కూడా దీనికి సంబంధించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు కావచ్చు, మొత్తంగా వీళ్ళందరూ కూడా సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలిస్తా ఉన్నారు. ఈ పేలుల వెనక ఉగ్రకోణం ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ రకంగా జరిగిందని దాని మీద సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా వాళ్ళు పరిశీలిస్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. ఓవరాల్ చూస్తే ఈ పేలుల వెనక ఉన్న వ్యక్తులు ఎవరు, దీనికి సంబంధించి ఏ రకంగా జరిగింది, ఎవరి సమక్షంలో పేలులకు సంబంధించిన నేపథ్యం కూడా మనం గమనించుకుంటే దీనిలో ఉగ్రవాదులు అరెస్ట్ చేశారు కాబట్టి ఆ అరెస్ట్ నేపథ్యంలో వాళ్ళు ప్రతీకారం తీర్చడానికి ఏదైనా పేలులు చేశారా, లేకపోతే మరేదైనా కోణం ఉందా అని చెప్పి దాని మీద కూడా ప్రస్తుతం పోలీసు తనిఖీలు చేస్తా ఉన్నారు. అలాగనే హైదరాబాద్ లో కూడా భారీ ఎత్తున తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ జనసంచారం ఉన్న ప్రాంతాలు తనిఖీలు చేస్తా ఉన్నారు. ఏదైనా సరే అనుమాన వస్తువులు కానీ తర్వాత అనుమానమైన మనుషులుంటే కూడా వెంటనే డైల్ హైలైట్ చేయాలని చెప్పని కూడా హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు కూడా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేయడం జరుగుతోంది. హైదరాబాద్ మొత్తం కూడా జల్లెడ పడతా ఉన్నారు, అనుమానితులు ఎవరు ఉన్నారని చెప్పేసి. గతంలో జరిగిన ఏమైతే అనుభవాలు దృష్ట్యా ఎక్కడ పేలుడు జరిగినా కూడా దాని మూలాలు హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ సంబంధించి దీంట్లో ఏమన్నా సంబంధాలు ఏమైనా ఉన్నాయన్న నేపథ్యం కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయి ఎక్కడెక్కడ రద్దీ ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించి తనిఖీలు చేస్తారనే నేపథ్యంలో కాకుండా అనుమానాస్పద వస్తువులు, అనుమానాస్పదంగా ఎవరైనా మనుషులుంటే వెంటనే 100 డైల్ చేయాలంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ తో పాటు 3 కమిషనర్ల సీట్లు కూడా జారీ చేసి ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తా ఉంటారు హైదరాబాద్ లో. మరోవైపున ఢిల్లీ విషయానికి వస్తే ఇదంతా కూడా ఉగ్రవాదుల దుశ్చర్య అని చెప్పి విషయం మీద ఎప్పటికీ కొంత సమాచారం ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. దీంట్లో ఎవరు కూడా అంటే ఎక్కడైనా సరే పేలుడు జరిగితే
ఆ పేలుళ్లకు కారణం మేమని చెప్పని కూడా కొన్ని ఉగ్రవాద సంస్థలు జైష్ ఈ మహమ్మద్ లాంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా ప్రకటించుకున్న నేపథ్యాలు ఉన్నాయి. గతంలో మరి ఇంతవరకు కూడా ఈ పేలుడు జరిగి దాదాపు ఒక 1.5 hour అవుతున్నప్పుడు కూడా ఎవరు కూడా ప్రకటన విడుదల చేయలేదు. మరి ఈ పేలుళ్ల కారణం ఎవరు, పేలుళ్ల వెనక ఉన్న హస్తాలు ఎవరివి, ఈ ఉగ్రరూపం అంటే ఉగ్రవాదులు చేసిన దాడులేనా దాని మీద కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ జరిగిన బాంబు పేలుని పరిశీలిస్తే ఇదంతా కూడా ఎల్ఈడిని సర్క్యూట్ గా పేల్చి కారులో పెట్టి అనుమానం రాకుండా, అంటే అక్కడ మనం గమనించవచ్చు ఎక్కడైతే పేలుడు కూడా సంభవించినప్పుడు ఎక్కడైతే పోలీసులు అప్రమత్తంగా ఉంటారో, ఎక్కడైతే పోలీసులు నిఘా అనేది కొంచెం తక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని మరి వాళ్ళు దాడులు చేస్తారు. ఇక్కడ జరిగిన బాంబు దాడి కూడా అదే రకమైన దాడిగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ క్షతగాత్రులందరినీ కూడా ఎల్ఎస్కి హాస్పిటల్ తరలించారు. దీంట్లో ఇప్పటికే 9 మంది చనిపోయినా కూడా ఇంకా మరో 3కి పరిస్థితి విషమంగా ఉందన్న విషయం మనకు తెలుస్తోంది. విజయ, ఓవరాల్ చూస్తే ఇది ఉగ్రదాడి అయిన నేపథ్యంలో ఇటుపక్క హైదరాబాద్ లో కూడా లింకులు ఉన్నాయన్న దాని మీద ఇటు హైదరాబాద్ అలాగనే అన్ని మేజర్ సిటీస్ పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయి ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతా ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా గతంలోనే హెచ్చరిక జారీ చేసింది ఈ పెద్ద పెద్ద మెట్రో సిటీల్లో పేలుళ్లు జరిగే అవకాశం ఉందని చెప్పని. అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా అదును చూసి ఈ బాంబు పేలుళ్లు జరిగిన పరిస్థితి వస్తా ఉంటే నిన్న ఉగ్రవాదులు అరెస్ట్ చేశారు కాబట్టి దానికి ప్రత్యేకంగా వీళ్ళు ఉన్న పేలుళ్లకు పాల్పడ్డారన్న దాని మీద దర్యాప్తు ఇంకా కొనసాగుతా ఉంది. విజయ, అయితే ఇన్నారెడ్డి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ గానీ అక్కడ ఏదైనా వీడియో గానీ రిలీజ్ అయిందా, అంటే కార్లో ఎవరైనా పెట్టడం గానీ, అంటే అక్కడ కావాలని ఎవరైనా పార్క్ చేసినట్టు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 10 కార్ల వరకు కూడా అక్కడ ధ్వంసమైనట్టు తెలుస్తుంది. దాదాపు ఎంతమంది ఇంకా అంటే మృత్యువాత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నెంబర్ 1 వద్ద ఉన్న ఈ పార్కింగ్ స్థలంలో మనం చూస్తా ఉన్నాం కొన్ని పార్కింగ్ ప్లేసెస్ లో కొన్ని వాహనాలు పనిచేయడం, కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ వాహనం వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు. అలా వదిలేసి వారిని వాహనంలో ఈ బాంబు పెట్టినట్టు కూడా ఎప్పటికప్పుడు. సో ఇది కావాలని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఎవరు కూడా గమనించకుండా ఈ వాహనంలో ఈ బాంబు పెట్టి చేస్తా ఉంది. వీళ్ళు వెహికల్లో వచ్చి అన్ని నిలిపి ఉన్న వాహనంలో బాంబులు పెట్టారా, లేకపోతే నడుచుకుంటూ వచ్చి వాళ్ళు బాంబులు పెట్టి రిమోట్ ద్వారా, అంటే ఈ బాంబు పేలుడు అనేది రిమోట్ ద్వారానే పేలుడు జరిగే అవకాశం ఉందన్న విషయం మీద కూడా ఇప్పటికే అక్కడ సంఘటన స్థలంలో దొరికిన కొన్ని ఏవైతే ఎక్విప్మెంట్స్ సంబంధించి వాళ్ళు ఎన్ఐ అధికారులు చెప్తున్న పరిస్థితి రిమోట్ పెట్టి పేల్చినట్టు కూడా వాళ్ళు రిమోట్ పెట్టి పేల్చారా లేకపోతే టైమర్ అనేది అడ్జస్ట్ చేసి పేల్చారా దాని మీద కొంత సమాచారం ఇప్పటికే సేకరించారు. మొత్తం మీద ఇప్పుడు క్షతగాత్రులను కాపాడే పనిలో ఉన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా అన్నింటినీ కూడా తమ ఆధీనంలో తీసుకొని వీళ్ళు ఏ రకంగా ఇక్కడికి వచ్చారని దాని మీద కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. ఇది అంటే అక్కడ నిలిచిపోయిన గత ఎన్ని రోజులుగా నిలిచిపోయిన వాహనాన్ని టార్గెట్ చేసుకుని అక్కడ ఆ వాహనంలో బాంబులు పెట్టి పేషెంట్ కూడా అక్కడ ఎన్ఐ అధికారులు గుర్తు తెలుస్తా ఉంది. విజయ, అయితే ఇన్నారెడ్డి అక్కడున్న ఉగ్ర లింకులు అయితే ఎవరితోనున్నాయో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంకా ముందు ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే వీళ్ళు ముందుగానే ఇంకా ఎక్కడైనా బాంబులు పెట్టారా అన్నది విషయాన్ని కూడా ఏమన్నా వెలికి తీసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు దేశం మొత్తం కూడా అలర్ట్ చేశారు పోలీసులు, అంటే కేంద్రం మొత్తం కూడా దేశాన్ని మొత్తం అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇంకా ఈ ఉగ్రవాదుల వెనక ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి ఏంటి అని ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా విజయ, ఇప్పుడు ఏమైతే కొంతమంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారో మన హైదరాబాద్ కూడా దాంట్లో ఒక వ్యక్తి ఉన్నట్టు కూడా మనకి సమాచారం అంతా ఉంది. తీసుకెళ్లారు. తర్వాత వీళ్ళకు సంబంధించి ఈ పేర్లకు వీళ్లకు ఏమైనా లింకులు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా ఈ ఉగ్రవాదులు గత కొద్ది రోజులుగా ఎలాగైనా సరే రక్తపాతాన్ని సృష్టించాలి మహానగరాల్లో అన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఎప్పటికో ఆల్రెడీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆ నేపథ్యంలోనే అలర్ట్ గా ఉన్నారు. సో ఎంత అలర్ట్ గా ఉన్నా కూడా గేట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్, అంటే ఎప్పటి నుంచో పార్కింగ్ చేసి ఉన్న ఒక వాహనాన్ని టార్గెట్ చేసుకొని ఈ బాంబు పేలుకు పాల్పడ్డారంటే ఇంకా మరెక్కడైనా కూడా బాంబు పేలు జరిగే అవకాశం ఉందన్న అనుమానం అయితే వ్యక్తమవుతా ఉంది. అందుకనే ఢిల్లీ మొత్తం కూడా జగలు పడతా ఉన్నారు. అలాగనే
మనం ఇంతకుముందు చెప్పుకుంటాం కానీ ఎక్కడ జరిగినా కూడా దాని మూలాలు హైదరాబాద్ లో ఉంటాయి కాబట్టి ఆ దిశగా కూడా హైదరాబాద్ మొత్తం కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఈ ఉగ్రవాదుల దాడి వెనుక ఎవరు కూడా దాన్ని క్లైమ్ చేసుకోలేదు. ఇది మేము మా పేర్ల కారణం మేమే చెప్పి క్లైమ్ చేసుకునే నేపథ్యంలో ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అలాగనే ఉగ్రవాదులను ఇంతమందిని ఒకేసారి 6 దాకా అరెస్ట్ అయ్యారు. అటు ఒక ఢిల్లీలో 3, మన హైదరాబాద్ లో ఒకళ్ళు, తర్వాత మొత్తంగా 6 అరెస్ట్ చేసి తీసుకుపోయిన నేపథ్యంలో ఈ 6 సంబంధించిన వ్యవహారంలో లింకులు ఉన్నాయని దాని మీద వాళ్ళని కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఈ ఉగ్రవాదుల దాడికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే కొంత కీలకమైన సమాచారం చేసి ఢిల్లీలో కొంతమంది అనుమానితులు కూడా వసూలు తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ సీసీ కెమెరాల ఆధారంగా కావచ్చు, తర్వాత సీసీ కెమెరాల సంబంధించి ఎక్కడైతే పేలుడు జరిగిందో, ఎక్కడైతే పేలుడు సంభవించిందో ఆయా ప్రాంతాల్లో చుట్టుపక్కల సీసీ కెమెరాలకు సంబంధించి అనుమానాస్పదంగా తిరిగే వాళ్ళు కూడా ఇప్పటికి అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓవరాల్ గా టోటల్ గా ఇండియా మొత్తంలో కూడా ఈ మెట్రో సిటీలు ఏమైతే ఉన్నాయో అన్ని సిటీస్ లో కూడా పోలీసులు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని అన్ని కూడళ్ల దగ్గర ఎక్కడెక్కడైతే జనసంచారం ఎక్కువ ఉంటుందో అన్ని కూడళ్ల దగ్గర నాకాబందీ నిర్వహించి మరీ తనిఖీ చేస్తామని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి. సజ్జనార్ గారు కూడా కరెక్ట్ కూడా జరుగుతా ఉంది. ఏదైనప్పటికీ దీని మీద అసలు ఎవరు ఈ పేలుళ్లకు కారణమో, వాళ్ళ యొక్క మోటివ్ ఏంటి అంటే జనరల్ గా ఉగ్రవాదులు అనే వాళ్ళు రక్తపాతం సృష్టించడానికి మాత్రమే పేలుళ్లు సంభవించే అవకాశం చాలా ఉంది. మరి ఉగ్రవాదు అరెస్ట్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే న్యూస్ అంతా బ్రేక్ అయిపోయిందో దాంతో మధ్యాహ్నం వరకు మనకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. మధ్యాహ్నం అంటే దాదాపుగా 3-4 గంటల సమయంలో కూడా కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ అరెస్ట్ ప్రత్యేకంగా ఏమన్నా జరిగిందని దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతా ఉంది విజయ. అయితే ఇన్నారెడ్డి ప్రధాన నగరాల్లో కూడా ఎప్పటికప్పుడు అంటే హై అలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తుంది. ఏదైతే హైదరాబాద్ పెద్ద మహానగరం కాబట్టి పాత బస్తీలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ముందుగా పాత బస్తీలో విపరీతమైన తనిఖీలు చేసినట్టు కూడా సిపి సజ్జనారు మనకి చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విజయ, ఎప్పుడైనా సరే మనం చెప్తున్నాము ఎక్కడ పేలుడు జరిగినా ఖచ్చితంగా దానికి సంబంధించిన మూలాలు హైదరాబాద్ లో ఉంటాయన్నది గత చరిత్ర చెప్పిన సాక్ష్యాలు. సో అదే నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ పాత బస్తీలో కూడా ఇలాంటి ఉగ్రవాదులు దాడులు జరిగినప్పుడు జనరల్ గా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ గా ఉండి పైనుంచి ఆర్డర్ రాగానే ఆ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయిపోయి బాంబు పేలుళ్లకు పాల్పడతారు. సో ఆ స్లీపర్ సెల్స్ అనే వాళ్ళకి సంబంధించి యాక్టివ్ అయ్యి కనుక మరిన్ని పేలుడు జరగడానికి కనుక వాళ్ళు ఎక్కడైనా కనుక ఇలాంటి దురుద్దేశంతో ఎక్కడైనా మళ్ళీ బాంబులు పెట్టడానికి దాని మీద హైదరాబాద్ పాత బస్తీ కేంద్రంగా కూడా ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. పోలీసులు సత్యనారాయణ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నా, అనుమానాస్పద వస్తువులున్నా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే 100 డైల్ చేయమని చెప్పారు కూడా ఇప్పటికే ఒక జరిగింది. హైదరాబాద్ మొత్తాన్ని జరగబడతా ఉన్నారు. ఎక్కడెక్కడైతే ఈ ఎక్కువగా జనసంచారం ఉంటుందో ఆయా ప్రాంతాల్లో తనిఖీలు అయితే మాత్రం తీవ్రతరం చేశారు. ఓవరాల్ గా పాత బస్తీలో కూడా చాలా మంది అనుమానితులను కూడా అధికారులు విచారణ చేస్తా ఉంది. ఖచ్చితంగా ఈ ఉగ్రదాడికి సంబంధించి మరికొన్ని దాడులు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ సెర్చ్ ఆపరేషన్స్ అంతా కూడా బాగా తీవ్రతరం చేసి ఇంకా తనిఖీలు కొనసాగిస్తా ఉన్నారు విజయ. అయితే ఇన్నారెడ్డి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు? ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, కొంతమంది గాయపడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా విజయ, ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో నిలిచి ఉన్న కారులో ఈ పేలుడు సంభవించింది. ఘటనలో పేలుడు జరగగానే అక్కడికక్కడే దాదాపుగా 9 మంది చనిపోయారు. అలాగనే 24 మంది గాయపడ్డారు. ఈ క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉండే LSP ఆసుపత్రికి తరలించి వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతా ఉంది. దీంట్లో 24 మందిని తరలించిన నేపథ్యంలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా ఇప్పటికీ సమాచారం ఉందా ఉంది. మరికొంత ఏదైనప్పటికీ కూడా ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత మాత్రమే విషయం చెప్పగలమంటున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే 9 మంది చనిపోయినట్టుగా ధృవీకరించారు పోలీసులు.
మరొక 3 నుంచి 5 వరకు కూడా పరిస్థితి విషమంగా ఉందన్న విషయం కూడా ఇప్పుడిప్పుడే మనకు సమాచారం ఉంది. ఏదైనప్పటికీ ఈ పేలుళ్ల తీవ్రత చాలా భయంకరంగా ఉంది. ఇదే కనుక ఇది ఎక్కడంటే ఈ పార్కింగ్ ప్లేస్ లో ఎక్కడో దూరంగా ఒక పాడుపడింది, అంటే వాహనం దగ్గర వాహనంలో బాంబు పెట్టి తలచడం వల్ల ఇంత దారుణం చోటు చేసుకుంది. ఒకవేళ కనుక ఇది మెట్రో స్టేషన్ దగ్గరగానో అలాగనే జనసంచారం ఎక్కువ ఉండే ప్రాంతంలో జరిగితే మాత్రం భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేదన్న విషయం మీద కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పుడు పేలిన బాంబు కావచ్చు, ఇలాంటి బాంబులు ఇంకెక్కడైనా పెట్టారా అన్న ఒక అనుమానం కూడా ఉన్న నేపథ్యంలో మొత్తంగా ఢిల్లీని జల్లెడబట్టి తనిఖీలు చేస్తున్న విషయం ప్రస్తుతం తెలుస్తా ఉంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పటికే ఎక్కడెక్కడైతే ఉగ్రవాదుల మూలాలు ఉంటాయి, ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు తరిచే అవకాశం ఉంది, వాళ్ళ యొక్క కదలికలకు సంబంధించిన వ్యవహారంలో ఎప్పటికప్పుడు వాళ్ళు ఫాలో అవుతుంటారు. కాబట్టి దానికి సంబంధించిన సమాచారంతో అనుమానితులు, సపోర్టర్స్ ప్రధానంగా ఇలాంటి బాంబు పేలుళ్లు జరిగే నేపథ్యం మనం గమనిస్తే విజయ, ఈ స్థానికంగా ఉండే కొంతమందిని సపోర్ట్ తీసుకొని ఆయా ప్రాంతాలు సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే పోలీసుల నిఘా కొరబడుతుందో, ఎక్కడైతే పోలీసుల నిఘా కొంచెం తక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని మరి వీళ్ళు బాంబు పేలుళ్లకు పాల్పడతారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో తనిఖీ అమలు చేయడమే కాకుండా ఈ సపోర్టర్స్ ను కొంతమందిని కూడా అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది విజయ. అయితే ఇన్నారెడ్డి, అక్కడికి ఎవరైనా ప్రధానంగా అధికారులు వచ్చారా? అంటే పోలీసులు చేరుకున్నారు, ఎవరైతే ఫోరెన్సిక్స్ అధికారులు కూడా అక్కడికి వచ్చారు. బట్ ఇంకా దానికి సంబంధించి కేంద్రంలో ఢిల్లీలో జరిగింది కాబట్టి అక్కడ ప్రధానంగా ఉన్న అధికారులు ఎవరైనా వచ్చారా? అంటే పీసులుగా అయ్యి ఎగిరి పడినట్టు మనకి దృశ్యాల్లో కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైనా అక్కడికి వచ్చి ఏదైనా అలర్ట్ చేశారా? విజయ, మనం గమనిస్తే ఈ ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేకమైన దర్యాప్తు బృందం, అలాగనే కోస్ట్ టీమ్, అలాగనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇలా 4-5 బృందాలు అక్కడికి, యాంటీ గోండా స్క్వాడ్ 4-5 బృందాలు కూడా అక్కడికి వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. బాంబు పేలుళ్ల తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దీంట్లో జెనెటిక్స్ వాడారా, లేకపోతే ఎల్ఈడి వాడారా, లేకపోతే బాంబు పేలుళ్లకు ఏం వాడారన్న దాని మీద కూడా క్లోజ్ టీమ్ ఇప్పటికే కొంత సమాచారం సేకరించింది. కాకపోతే భారీ ఎత్తున పేలుడు పదార్థాలతోటి ఈ పేలుళ్లకు పాల్పడటం కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఇంతమంది, మామూలుగా చిన్న పేలుడు కనుకైతే అక్కడ మామూలుగానే కారు బ్లాస్ట్ అయ్యేది, మంటలు రేసేవి. కానీ ఈ పేలుడు అనేది చాలా తీవ్రంగా ఉంది. ఆ పేలుడు అంటే ఆ పేలుళ్ల తీవ్రత స్థాయి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ దగ్గరగా ఉన్న మనుషులందరూ కూడా గుర్తించడానికి వీలు లేకుండా అక్కడ ఎవరు ఉన్నారు, అక్కడ ఉన్న శవాలతాలకు ముక్కలు కావచ్చు, పీసెస్ కావచ్చు, ఎవరివైనా గుర్తించలేనంత విధంగా చాలా దారుణమైన కండిషన్ లో అక్కడ మృతదేహాలను ఉండటంతో అక్కడ పేలుల యొక్క తీవ్రత ఎంత అనేది కూడా ఇప్పటికే ఎస్టిమేట్ చేయడం జరిగింది క్లూస్ టీమ్. అలాగనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా తమకున్న సమాచారంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరేదైనా పేలులకు పాల్పడే అవకాశం ఉంది. అలాగనే ఒక్కచోటే పేలుళ్లు జరిగింది కాబట్టి మరిన్ని ప్రాంతాలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పిన సమాచారంతో తీవ్ర స్థాయిలో ఢిల్లీ మొత్తాన్ని కూడా జల్లెడ పట్టి ఎక్కడికక్కడ జనసంచారం ఉండే ప్రాంతాలు కావచ్చు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అలాగనే ఈ చౌరస్తాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాలను కూడా తనిఖీ చేస్తా ఉన్నారు. ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నారు, జనసంచారం ఉన్న ప్రాంతాల్లో మీరు తిరగాడొద్దు, మీరు ఎవరు కూడా బయటికి రావద్దు. ఒకవేళ కనుక హైదరాబాద్ సంబంధించి కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మనం ఓవరాల్ చూస్తే ఈ మెట్రో సిటీస్ లో ఎవరైనా సరే అనుమానాస్పదంగా ఉంటే వెంటనే 100 డైల్ చేయాలి. అలాగనే అనుమానాస్పద వస్తువుల నుంచి సమాచారం ఇవ్వాలని చెప్పని కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఓవరాల్ గా ఇండియా మొత్తం ఎలక్ట్ అయిపోయింది. అన్ని మెట్రో సిటీస్ లో కూడా తనిఖీలు తీవ్రతరం చేసినట్టు సమాచారంతో ఉంది విజయ. అయితే ఇన్నారెడ్డి, ఈ ఘటనపై ప్రధాని మోదీ కూడా ఆరా తీసినట్టు మనకు తెలిసింది. అటు హైదరాబాదు, ఢిల్లీతో పాటు ముంబైని కూడా ఉగ్రవాదుల స్థావరంగా పరిగణిస్తూ ఉగ్రవాదులకి ఎక్కువగా ఉండే ప్రదేశంగా ముంబైని కూడా అలర్ట్ చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి అటు ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. దీనిపై అప్డేట్స్ ఏంటి? అనుకున్నట్టుగానే ఢిల్లీలో అంటే పేలుళ్లు సంభవించాయి కాబట్టి ఢిల్లీ, కలకత్తా, ముంబై, అలాగే హైదరాబాద్ అంటే ఈ మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని మెట్రో సిటీస్ లో కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఈ ప్రధానంగా ఉగ్రవాదుల కదలికలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి, తర్వాత వీళ్ళ సానుభూతి పరులు ఎవరు ఉంటారు, దీనికి సంబంధించిన వ్యవహారం మీద ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో కొంత సమాచారం సేకరించింది. కాబట్టి ఆ సమాచారం ఆధారంగా
ఎక్కడెక్కడ పేర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో తనిఖీలు తీవ్రతరం చేసేది చూస్తూ ఉంది. అన్ని మెట్రో సిటీస్ లో ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైదరాబాద్ అన్ని మెట్రో సిటీల్లో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. పోలీసుల నిఘా కూడా పెంచడం జరిగింది. కాకపోతే ఈ పేర్ల స్థాయి చాలా తీవ్రంగా ఉండడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతా ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రధానమంత్రి మోడీ కూడా ఇన్వెస్టిగేషన్ ఐబీ అధికారులను అలాగనే ఎన్ఐ అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడ కూడా మరోసారి ఇలాంటి రిపీట్ పేలుళ్లు అంటే ఒకసారి పేలుళ్లు జరిగిన తర్వాత మరోసారి పేలుళ్లు జరిగే అవకాశం ఉంది. మరో చోట కూడా వరుస పేలుళ్లు గతంలో మనం చూసాం. ముంబైలో కూడా వరుస పేలుళ్లు జరిగిన నేపథ్యం మనం చూస్తాం. అంటే ఒక గంట గ్యాప్ లో పేలుళ్లు జరిగాయి. కాబట్టి ఈ రిపీట్ పేలుళ్లు జరగకుండా ఉండడానికి అన్ని విధాలుగా ఎక్కడ కూడా ఆ పేలుడు జరిగే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ అలాగనే మన హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రత్యేకంగా వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి వివరాలు ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద అన్ని మెట్రో సిటీస్ తో పాటు జనసంచారం ఉన్న ప్రాంతాలు అంటే రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, చౌరస్తాలు కావచ్చు, తర్వాత ఇది సాయం సంధి వేళ ఈ కొంతమంది పార్కులకు అలా వస్తుంటారు. కొన్ని ఎక్కువగా సినిమా థియేటర్స్ కూడా వస్తుంటారు. కాబట్టి ఎక్కడెక్కడైతే జనసంచారం ఎక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాలంతా కూడా జల్లెట్లు పట్టి తీవ్రంగా తనిఖీలు చేస్తా ఉన్నారు. మరో పేలుడు జరిగే అవకాశం దాన్ని రిపీట్ పేలుడు అని చెప్పంటారు. అలా మరో పేలుడు జరగకుండా ఉండేందుకు అంతా కూడా మన పోలీస్ యంత్రాంగం నేషనల్ ఇన్వెస్టిగేషన్ కూడా అప్రమత్తమైన తనిఖీలు చేస్తుంటే మనకు ఎప్పటికప్పుడు సమాచారం అంతా ఉంది. మోడీ అలాగనే అమిత్ షా కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి పేలుడు మరొకటి జరగకుండా ఇమ్మీడియట్ గా తనిఖీలు చేయాలని చెప్పని మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా కూడా రోడ్డు మీద ఉండి ప్రజలకు రక్షణ ఇవ్వడం కాకుండా ప్రజలను అప్రమత్తం చేసి వాళ్ళ యొక్క ధైర్యాన్ని నింపి అక్కడ అనుమానాస్పద వస్తువులు జరిగినా అనుమానాస్పద వ్యక్తులున్నా కూడా తెలిసేలా ప్రకటన చేసేటప్పుడు కూడా ఇప్పటికే కేంద్రం దగ్గర నుంచి ఉత్తర్వులు జారీ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. విజయ. ఓకే, రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి